ఇదే ఇవాళ మన ఫర్ ద పీపుల్ డిబేట్. మనతోటి ప్రస్తుతం స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే అనలిస్ట్ డాక్టర్ టి జయరామ్ గారు విల్ జాయిన్ సూన్, అండ్ నైనాల గోవర్ధన్ గారు, టీజీ జలసాధన సమితి మెంబర్, ఇరిగేషన్ ఎక్స్పర్ట్, అండ్ ఈ సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. సురేంద్ర గారు నమస్తే సార్. ఎస్, సో ఏంటంటే పోలవరం గత 5 ఏళ్లలో ఏం జరిగింది, అంతకుముందు ఏమున్నాయి అనేది మనం చూసాం. బట్ ఇప్పుడు కొత్తగా బనకచెర్ల అన్నటువంటి పాయింట్ని తీసుకొచ్చి నదుల అనుసంధానం అన్నటువంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేద్దాం అనుకున్న నేపథ్యంలో ఈ కొర్రీలు కొన్ని వస్తున్నాయి. మరి ఎలాగ దీన్ని సామరస్యంగా ఎలాగిచ్చేస్తారు? సార్ ముందుగా నన్ను అడుగుతున్నారు సార్. ఎస్ చెప్పండి సార్. సార్ ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి శుభోదయం తెలియజేసుకుంటూ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా, ఏదైనా కూడా మనం 2 రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లాగా కలిసి ముందుకు పోవాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోటీ పడడం కాదు, 2 రాష్ట్రాలు కలిసి ప్రపంచంతో పోటీ పడాలి. ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రాలుగా మన తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అని ఆకాంక్షిస్తున్నాను అని చెప్పడం మనం అందరూ కూడా చూసాం. చాలా శుభ పరిణామం అది కూడా. కానీ చిన్న చిన్న సమస్యలు కొన్ని వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రానికి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి, మన రాష్ట్రం హక్కులు మనం కాపాడుకోవాలి. దీంట్లో ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది, ఏదైతే 7 మండలాలు, ముంపు మండలాలు 7 ఉన్నాయో తెలంగాణలో, ఆ ముంపు మండలాలు 7 కూడా మనకు ఆ రోజు ఏదైతే చంద్రబాబు గారు ఆ ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలపకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయలేను అని అడగడానికి కారణం ఉంటుంది. ఇప్పుడు మనం చర్చించే కారణమే దానికి సంబంధించిన కారణం. ఒకవేళ గాని మనం తెలంగాణలోనే గాని ఆ 7 మండలాలు గాని ఉండుంటే ఇది పెద్ద సమస్య అయ్యేది. ఇప్పుడు పోలవరం అనేది చాలా పెద్ద సమస్య అయ్యేది. ఓకే, సో ఆ 7 మండలాలని కూడా మనం ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసుకున్నాం కాబట్టి ఆ 7 మండలాలలో ఉన్నటువంటి ప్రజానీకం, అక్కడ ఉన్నటువంటి నివాసిస్తున్నటువంటి ప్రజలు, వీళ్ళందరినీ కూడా మనం సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకు అన్ని ఉపాధి అవకాశాలతో పాటు నివాస యోగ్యమైనటువంటి స్థలాలు కూడా కేటాయిస్తే అక్కడ పెద్ద సమస్య అయితే ఏముండదు. ఇప్పుడు ఏదైతే మన భద్రాచలం ఇష్యూ వచ్చిందో, భద్రాచలం ఇష్యూ ఈ రోజుది కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ వరద వస్తే భద్రాచలం ఆ ఏరియాలో కొన్ని మా విలేజ్లకు నీళ్లు వచ్చేసేది. అంటే అక్కడ ఉన్నటువంటి గోదావరి దానికి సంబంధించినటువంటి వాటిని కొంచెం నీట్ గా కానీ మెయింటైన్ చేస్తే అక్కడ పెద్ద సమస్య రాదు. దాంతో పాటు ఇప్పుడు మన ముందున్నటువంటిది ఏమైంది, ఇప్పుడు ప్రతి సంవత్సరము కూడా 3000 టీఎంసీలు, 1000, 2000 కాదు సార్, దాదాపు 3000 టీఎంసీల నీరు వర్షానికి వచ్చినటువంటి వరద రూపంలో సముద్రంలో కలిసిపోతాం. మనం ఇప్పుడు కట్టిన ఇప్పుడు గోదావరి, కృష్ణా, పెన్నా ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వెనుకబడినటువంటి మండలాలు, వెనుకబడినటువంటి జిల్లాలు, ఇప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్ లో మాకు చిత్తూరు, అనంతపూరు, కడప ఇలాంటి జిల్లాలు ఎప్పుడు కూడా కరువుకు సంబంధించినటివే, నీళ్లు చాలా ఇబ్బంది. సో అవన్నిటినీ కూడా మనము ఈ పెన్నా, కృష్ణ, గోదావరి ఈ నదులుగా అనుసంధానం చేయగలిగితే ఏదైతే 33 లక్షల టీఎంసీల 3000 టీఎంసీలు గోదావరిలో కలిసిపోతున్నాయో ఆ 3000 టీఎంసీలో మనం ఇవన్నీ చేసినా కూడా ఒక 300 టీఎంసీలు మనం ఓడిసి పట్టుకోగలిగితే సస్యశ్యామనం అవుతుంది. రాయలసీమ కూడా సస్యశ్యామనం అవుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు గారు ప్రణాళికలు సిద్ధం చేసి బనకచెర్ల ఇవన్నిటిని కూడా మనం
అనుసంధానం చేయగలిగితే ఎత్తిపోతల పథకం లాస్ట్ టైం మనం కూడా చూసాం, పోలవరం లేట్ అవుతుందని చెప్పి మనం ఒక 100 టీఎంసీలు నీళ్లు ఎత్తిపోతల పథకం తో పట్టిసీమ తెచ్చింది దాని గురించే కదా మనకి పోలవరం పూర్తయ్యేలోపని. పట్టుసీమ శరవేగంగా ప్రపంచంలోనే పట్టుసీమ చేసినంత శరవేగంగా ఎక్కడ చేయలా. పట్టుసీమ ఎత్తిపోతల పథకం చేసి దాని వల్లనే ఇప్పుడు కృష్ణా, గుంటూరు ఆ ఏరియాలో నీళ్లు ఎప్పుడు కూడా కృష్ణా బ్యాక్ వాటర్ ఇబ్బంది అయితే ఆ ఏరియా అంతా కూడా పంటలు పండుతున్నాయంటే పట్టుసీమ వల్లనే. కాబట్టి ఎవరికి నష్టం లేదు, తెలంగాణకు నష్టం లేదు, ఆంధ్రప్రదేశ్ కు నష్టం లేదు. ఇప్పుడు నేనేమంటానంటే తెలంగాణ కూడా మన అన్నదమ్ములే, వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి. మనకు ఎక్కడైనా కూడా మన ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మనం ఏదన్నా ఆనకట్టలు కడతా ఉన్నా, మనకు నీళ్లు రాకుండా చేస్తా ఉన్నా, దాన్ని కావాలంటే మనం ఇద్దరూ కలిసి ఎదుర్కోవాలా. మన 2 రాష్ట్రాలకు కావాల్సినటువంటి హక్కులు మనం కాపాడుకోవాలా. కేంద్రంతో కూడా మనం ఇద్దరు కలిసి కూడా మన హక్కుల కోసం పోరాటం చేయాల్సినటువంటి సందర్భం. కానీ మన మధ్య విద్వేషాలు ఉండకూడదు. ఎందుకంటే మనం అన్నదమ్ములుగా విడిపోయాం, అన్నదమ్ములుగానే కలిసి ఉండాలి. విడిపోయినా కూడా అన్నదమ్ములుగా కలిసి, రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ములుగా కలిసి ఉండాలి అంతే. రైట్, ఒక్క సెకండ్ సురేంద్ర గారు, మనం బాగుండాలా, మన హక్కులు మనం కాపాడుకుంటూ మనం ముందుకు పోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది కూడా సేమ్ అదే మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు. మనతోటి స్టూడియోలో